కరెంటు బిల్లు 200 యూనిట్లు తక్కువ ఉన్న వాళ్ళకి రాయితీ కానీ, దాంతోపాటు ఆర్టీసీలో మహిళలకి ఫ్రీ కంప్లీట్గా ఏదైతే ఉందో చాలా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు దాని మీద కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరి కాస్త ఇబ్బందులోకి వెళ్ళిపోతుందనే అభిప్రాయం కూడా ఉంది. చాలా చోట్ల కూడా మహిళలు ఊరికే తిరిగే వాళ్ళు, స్థానికత లేని వాళ్ళకు కూడా ఇక్కడ స్థానికతగా ఆధార్ కార్డును మార్చుకొని వాళ్ళు ఫ్రీగా వెళ్తున్నారు, లబ్ధి పొందుతున్నారని. పైపెచ్చు కొంతమంది మహిళలు అడిగినప్పుడు వాళ్ళు ముసుగు వేసి మాట్లాడుతున్నారు తప్ప ముసుగు తీయట్లేదు, టికెట్ అడిగితే స్పందించట్లేదు, ఆధార్ కార్డు అడిగినా కూడా రివర్స్ గేర్ అవుతున్నారని సోషల్ మీడియాలో మనం వైరల్ చేసాం. దాన్ని కొంతమంది వీడియో తీసుకొని పెట్టారు. సరే మహిళలు కదా ఎందుకు లేనంటే, మరి స్థానికంగా తెలంగాణలో ఉండే మహిళలకి ఇవ్వాలి కానీ అందరికంటే ఎక్కడవుతుంది? పోనీ ఒక పల్లి వెలుగు లేకపోతే ఆర్డినరీల వరకు అవకాశం ఇవ్వాలి కానీ ఎక్స్ప్రెస్లు కూడా ఇవ్వడము, దీని మీద చాలా రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. దీంట్లో రిజర్వేషన్ వెళ్ళే బస్సులు, లగ్జరీ అలాంటి వాటికి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ఎక్కడా కూడా బస్సు ఆపడానికి కూడా సరిగ్గా ఇష్టపడట్లేదు డ్రైవర్లు. మరోవైపు ఆటో డ్రైవర్లు యూనియన్ ఏదైతుందో మాకు నష్టం కలుగుతుంది ఫ్రీ ఇవ్వడం వల్ల అని చెప్పడం, డ్రైవర్లు కూడా బస్ స్టాప్లో మాత్రమే ఆపుతున్నారు, కొంచెం ముందుకెళ్ళినా కూడా చేయెత్తినా కూడా ఆపట్లేదు, అలాగే చాలా కసురుకుంటున్నారు, ఫ్రీ అని చెప్పి విసుక్కుంటున్నారు అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూస్తే 7 నెలల్లో 14,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయట. 7 నెలల్లో 14,000 అంటే నెలకి యావరేజ్గా 2,000 కంప్లైంట్లు. పంక్చువాలిటీ నుంచి సిబ్బంది ప్రవర్తన వరకు, టైంకి రావడం పంక్చువాలిటీ అనేది, సిబ్బంది ప్రవర్తన వరకు, పరిశుభ్రత లేమి, ట్రాకింగు, ఆన్లైన్ టికెట్లు, రిఫండ్ సమస్యలు అనేకం. టికెట్ క్యాన్సిల్ చేసుకోనుకోండి రిఫండ్ రావడాలు రాకపోవడాలు, ట్రాకింగ్ ఏదైతే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి సర్వీస్ అంటే చూసారా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ నుంచి అటు కర్ణాటక కానీ, అటు బెంగళూరుకి కానీ వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ట్రాకింగ్ సమస్యలు కానీ, ఆన్లైన్ టికెట్లలో చాలా ఇబ్బందులు, అన్నీ కూడా రకరకాల కంప్లైంట్లు. సుమారుగా 7 నెలల్లో 14,000 కంప్లైంట్లు వచ్చాయంట. ఆర్టీసీ గౌడ ప్లస్ బస్సు ఇక్కడ కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఎంజీబీస్లో బయలుదేరి దిల్షునగర్లో 25 నిమిషాలు, ఎల్బీ నగర్లో 20 నిమిషాలు ఆగింది. అమ్మయ్య, బయలుదేరిన ప్రయాణికులు అనుకుంటే చౌటప్పులు రాకముందు ఓ ప్రైవేట్ హోటల్ దగ్గర డ్రైవర్ మరో అరగంట ఆపారు. దీంతో ఆ బస్సు ఎక్కి సూర్యాపేట, కోదాడు వెళ్లే ప్రయాణికులు చాలా ఆలస్యంగా గమ్యం చేరాల్సి వచ్చింది. పక్కనే ఉన్న లహరీ బస్సుది ఇదే సమస్య. ఇలా అనేక బస్సులో రాకపోకల సమయ పాలన కనిపించట్లేదు. దీని అంతటికీ వాళ్ళు డ్రైవర్లు వెతుక్కునే సాకు ఏంటంటే ట్రాఫిక్ జామ్. సింపుల్ లాజిక్, ట్రాఫిక్ ఎక్కువైంది అందుకే రాలేకపోయాం. ఏం చేస్తారు గవర్నమెంట్? అదే ప్రైవేట్ సెక్టర్ అయితే వెంటనే వాడు డ్రైవర్కి మార్చేయడమో, లేదంటే బాబు రేటింగ్ ఇవ్వండి అని చెప్పడం, ఆ రేటింగ్ బట్టి ప్రాబ్లం అవ్వడం అనే ఉద్దేశంలో జాగ్రత్తగా వెళ్తారు. దానికి అదేం ఉండదుగా. నువ్వు చేసినా చేయకపోయినా రేపు పొద్దున్న 6 గంటలకు వెళ్ళాలి ఏదో గమ్యస్థానానికి, 7కో 8కో వెళ్తాం, ఏముంది? బస్సు ట్రాఫిక్ జామ్ అబ్బా, ఇవేం చేయమంటారు చెప్పండి సార్? ఏం చేయాలి? పైగా సీట్లో ఉన్న వాళ్ళకు డ్రైవర్లో ఉండదు ఆర్గ్యూ చేస్తే అదొక పాయింట్, ఆ పాయింట్. సీట్లో ఉన్నవాడిని కొట్టకూడదు, వాడిని ఏమనకూడదు, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి, ఏ ఒక్కరిని అనడానికి లేదు. అయితే ఆర్టీసీ సేవలో ప్రయాణికులు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. పంక్చువాలిటీ ఒకటే కాకుండా డ్రైవరు, కండక్టర్ల ప్రవర్తన, వచ్చే బస్సులు రానట్లు రాని వస్తున్నట్లు చూపించే గమ్యం ట్రాకింగ్తో గందరగోళం. అంటే ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కేవలం తెలంగాణ ఆర్టీసీ మీద వస్తున్న ఒక విమర్శలు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒకవేళ ప్రభుత్వం లేదు బాబు కోడా జలిపిస్తే మళ్ళీ యూనియన్లు, స్ట్రైకులు, బందులు. ఎవరు మారాల్సింది? మనమే, ప్రజలే. మనలో ఒకడే కదా డ్రైవరు, మనలో ఒకడే కండక్టరు. వాళ్ళకేమి 2 కొమ్ములు ఉండవు, వాళ్ళు 2 సార్లు పుట్టరు. మనం అది మారాలి. తీసుకున్నందుకు జీతం తీసుకున్న బాధ్యతగా వీడు పని చేయాలి. అరే వాడికి వస్తున్నాడు కదా, ఇక్కడ ఏం ఆపడా, అక్కడే ఆపుతాడా, ఇక్కడ ఆపన్నా కొద్దిగా దిగకపోతే వాడు మంచోడు కాదు, ఆపపోతే మంచోడు కాదు. బస్ స్టాప్లో ఆగు. ట్రైన్స్కి అలాగే చేస్తున్నారు, ప్లాట్ఫామ్ మీదే ఆగుతుంది. ఒకటి దిగుతాడు, ఎవడొస్తుందో దమ్ము పీకడానికో లేదంటే చాయ్ తాగడం, అన్న ఒక్క నిమిషం వచ్చేస్తున్నాం, ఆడ 6 నేస్తూ ఉంటాడు, ఎప్పటికీ రాడు. ఎవరు అంటే మనలో ఒకడే వాడు. ఆ మాత్రం ఆగలేడా? 5 నిమిషాలు ఏం కొంపలు మునిగిపోతాయా? ఇట్లాంటి మెంటాలిటీ ఉంటే మీరు అంతే ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్ అంటే. ప్రైవేట్ సెక్టార్లు ఎందుకు అని ఎక్కువగా ప్రైవేట్ వైపు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయంటే ఇందుకే
సో చూద్దాం మరి ఎట్లా అనేది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఈ ఫ్రీ బస్సు కాన్సెప్ట్. రేపై ఎలా ఉండబోతుంది, ఇదే సమస్య అక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. కొద్ది కాలానికి ఖచ్చితంగా వస్తుంది. ఫ్రీ అనేసరికి మన వాళ్ళకి ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి కూడా ఉంటుంది మన ప్రజల్లో. ఇది ఏముందిలే ఫ్రీయే కదా, ఎందుకోసం ఇవ్వడు. ఆ ఫ్రీ అవ్వడం వల్ల సీట్ల కోసం కొట్టుకోవడం, ఆడవాళ్ళు కూడా జుట్టులు పెట్టుకొని కొట్టుకోవడము, అమ్మనా బూతులు తిట్టుకోవడము సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎన్ని వీడియోలు చూసాం, ఎన్ని వైరల్ చూసాం. ఒక ఆడావిడైతే ఒక దగ్గర తిరుపతిలో ఎక్కడో తిరిగి మగాడి మీద చేయి చేసుకుంది కూడా. అంటే అక్కడ మరి ఆడా మగ ఒకటే, నేను మగాడు అంటే 2 సార్లు పుట్టాడని కాదు. అట్లా ఏంటి ఆ ఓవర్ అంత దూసుకుపోవడం అంటే ఆ రుబాబు ఏంటి అసలు ఇక్కడ నుంచి అది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ త్వరలో ఈ సమస్య వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మొన్న ఎవరో మాజీ దివంగత ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ చాలా ఉన్నాయి, రోషయ్య గారు ఒకసారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అనుకుంటా మంచినీటికి ఈ అందరికీ రా వాటర్ ఇవ్వాలని చెప్పి పథకం ఏదో స్టార్ట్ చేశారు. చేసినప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడిగారు, మంచినీరు కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వట్లేదే, ఇదేం ప్రభుత్వం అని అడిగితే రోషయ్య గారు ఒక మంచి మాట చెప్పారండి. అయ్యా మీ అందరికీ తెలియంది ఏం కాదు, మన ప్రజలు ఎలాంటి వాళ్ళో, నిజంగా ఫ్రీగా పెడితే ముట్టి కడుక్కోవడానికి కూడా ఆ నీరే వాడుతాడు వాడు. ఇది రికార్డ్స్లో ఉంది, మీరు కావాలంటే పాత వీడియోస్కి వెళ్ళి చూసుకోవచ్చు మీరు రోషయ్య గారి అనే మాటను కూడా. నిజమే అది. కనీసం ఒక 5 రూపాయలు పెట్టాలి, ₹1 పెట్టాలి. పెట్టకపోతే వాడు అలాగే మిస్యూజ్ చేస్తాడు. మిస్యూజ్ చేసేవాళ్ళు 100కి 95 మంది మిస్యూజ్ చేసేవాళ్ళే. ఎవరు? మళ్ళీ మనలో ఒకరే, ప్రజల్లో ఒకరే. బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకంటే ఊరికే అటు చార్మినార్కి, ఇటు నల్గొండకి, ఇటు కరీంనగర్కి ఊరికే రౌండ్ వేసుకు రావాలండి. ఒక అమ్మాయి అయితే సోషల్ మీడియాలో ఫోటో కూడా పెట్టింది. వాళ్ళ అమ్మకి ఏదో ఇష్టమని చెప్పి హైదరాబాద్ నుంచి కూడా నల్గొండ నుంచి ఆదిలాబాద్కు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒక స్వీట్ దొరికితే తీసుకొచ్చి మా అమ్మకి ఇష్టమని వెళ్ళాను, నేను ఈ ఫ్రీ దీని మీద వెళ్ళొచ్చానని చెప్తుంది. అవసరమా? మిస్యూజే కదా అది. మరి అదే చెప్తున్నాడు, ప్రజలు మారాలి. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం తీసేసి టికెట్ పెట్టింది అనుకోండి, ఓ గగ్గోలు పెట్టి అంతా బాగుంది కదా, ఫ్రీ ఉంది కదా. ఫ్రీ బాగుంది ఎవరికి? కష్టపడి పని చేసుకునే వాళ్ళకి. అది పెట్టేయాలి రూలు. స్టూడెంట్స్కి, అలాగే కష్టపడి ఉద్యోగంలో పనిచేస్తున్న ఎవరైతే ఐడి కార్డు చూపిస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అందరికి ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇలాగే ఉంటుంది. సో చూద్దాం, ఇదే సమస్య ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మరి ఎలా ఉంటుందనేది త్వరలోనే చూస్తాం.